గత ప్రభుత్వం గోదావరి డెల్టాను నిర్లక్ష్యం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ ధవళేశ్వరంలోని సరార్దర్ కాటన్ బ్యారేజ్ గేట్ల మరమ్మతులకు నిధులు ఇవ్వలేదన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మరమ్మతుల కోసం 148 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేతో కలిసి ఖరీఫ్కు సాగు నీరు విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తూర్పు డెల్టా కాలువ ధర 85,000, నిడదవోలు, కొవ్వూరు 41,000 ఎకరాలకు సాగునీరు విడుదల చేశామన్నారు. రైతులు పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. దశల వారీగా నీటిని విడుదల చేస్తూ రైతులు సుభిక్షంగా ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి కందుల దుర్గేష్. రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతో పాటు ముఖ్యంగా ఇవాళ 148 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ గోదావరి బ్యారేజీకి సంబంధించినటువంటి రిపేర్లకి మొత్తంగా రిలీజ్ చేయటం, దాని ద్వారా ఈ ప్రాంతంలో చాలా కాలంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ఈ సరార్దర్ కాటన్ బ్యారేజ్ యొక్క రిపేర్లకి ఇవాళ శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా రైతాంగానికి ఆనందం కలిగించేటువంటి అంశాలు. దాంతోపాటు రమారమి 12,000 కోట్లు, 13 కోట్లు, మొత్తం 12 కోట్ల 90 లక్షల రూపాయలు, అంటే 13 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం కూడా రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా ముదావహం. దీంట్లో 80% స్థానికంగా ఉన్నటువంటి నీటి సంఘాల వారే నిర్వహించుకుంటారు. మిగతా కొంత శాతం మాత్రం టెండర్ పిలిచి వాటిని బాగు చేయించడం జరుగుతుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకుంటున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది. ఆరుగాలు శ్రమించి పండించుకుంటున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడం మాత్రమే కాకుండా సమయానికి టార్గెట్లు పూర్తి చేసి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి 24 గంటల లోపులోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది. గోదావరి ఆయకట్టుకు నీరు అందించే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విడుదల చేసిన క్యాలెండర్ 37 విధాలుగా 37 చోట్ల నీటిని ఎలా విడుదల చేయాలని ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఈ క్యాలెండర్ రిలీజ్ చేసి రైతు పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చెబుతున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు బలంగా నమ్మేది రైతు బాగుండాలి, రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఈ నినాదం మీద రైతు బాగుండాలనే ఉద్దేశంతో నీటిని టైంకి విడుదల చేయడమే కాకుండా ధాన్యాన్ని కూడా 24 గంటల్లో డబ్బులు ఇచ్చి కొనడం జరుగుతుంది. ఇది గత గొడ్డలి ప్రభుత్వం ఇదే ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క రిపేర్లు చేయడానికి సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చినా కూడా పక్కన పెట్టడం జరిగింది. మేము నిబద్ధతతో 150 కోట్ల టెండర్లు పిలిచి ఈ విధమైన ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క గేట్లు రిపేర్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం.